వెల్కమ్ టు మహామాక్స్. మన రామాయణం మహాభారతం ఆధారంగా బ్లాక్ అండ్ వైట్ కాలంలో అది టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే అద్భుతాలు చేసి చూపించారు ఆనాటి దర్శక నిర్మాతలు. రామాయణంలోని పలు కాండాలను బేస్ చేసుకొని వచ్చిన సినిమాలకు జనం నీరాజనం పట్టారు. రీసెంట్గా హిందీ రామాయణ గ్లిమ్స్ రిలీజ్ అయిన సందర్భంగా వస్తున్న కొన్ని కాంట్రవర్సీల గురించి ఇప్పుడు చూద్దాం. రణబీర్ కపూర్ హీరోగా దంగల్, చిచోరే లాంటి సినిమాలతో సత్తా చాటిన నితేష్ తివారీ డైరెక్షన్లో 4,000 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్తో నమిత్ మల్హోత్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మూవీ రామాయణ. హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి క్యారెక్టర్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్లో విజువల్ ఎఫెక్ట్స్ అవి బాగున్నాయి, వెరీ గుడ్. దాన్ని ఆదిపురుష్తో కంపేర్ చేస్తూ విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. రామాయణం బేస్డ్ సినిమాల లిస్టులో ఆదిపురుష్ పేరు వినబడితే ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఆడియన్స్ కూడా ఉలిక్కిపడేలా చేశాడు మహానుభావుడు ఓం రౌత్. అసలు చరిత్రను ఇలా తీయాలని ఎలా అనిపించిందో అనేది ప్రపంచంలో 8వ వింతగా మిగిలిపోయింది. దన్నంరా దూత అనేలా చేశాడు ఆయన. రాముడిని రాముడిలా చూపించాలి కానీ హాలీవుడ్ సినిమాల్లో హల్కులు, వింత జంతువుల్లాంటి విచిత్ర జీవులు దేనికి? గ్లిమ్స్లో కొన్ని షార్ట్స్ ఆదిపురుష్లానే అనిపిస్తున్నాయి అంటూ రకరకాల ట్రోల్స్ ట్రెండ్ అవుతున్నాయి. 2 భాగాలుగా రాబోతున్న రామాయణాల్లో రణబీర్ రాముడు పరశురాముడిగా కనిపిస్తున్నారు. ఏదేమైనా పౌరాణిక చిత్రాలు చేయాలంటే తెలుగు ఇండస్ట్రీ తర్వాత ఎవరైనా తెలుగు వాళ్ళ వల్లే అవుతుందని ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు మన మేకర్స్. లవకుశ, సంపూర్ణ రామాయణం, బాలరామాయణం, శ్రీరామరాజ్యం లాంటి పలు అద్భుత దృశ్య కావ్యాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరంగా నిలిచిపోయాయి. రీసెంట్గా హనుమాన్, మిరాయ్ లాంటి సినిమాల్లో రాముల వారి రిఫరెన్సెస్, జై హనుమాన్, మిరాయ్ 2 లాంటి కంటిన్యూషన్స్. సినిమా తర్వాత టెలివిజన్ చరిత్రలో చరిత్ర సృష్టించి చిరస్థాయిగా నిలిచిపోయింది హిందీ రామాయణ్. దీన్ని రామానంద్ సాగర్ రామాయణం అని కూడా అంటారు. భాషతో సంబంధం లేకుండా భారతీయ ప్రేక్షకులను అలరించిన రామాయణం సీరియల్ మొదట 1987లో టెలికాస్ట్ స్టార్ట్ చేశారు. లాక్డౌన్ టైంలో స్వయంగా కేంద్రం రామాయణంను రీటెలికాస్ట్ చేయాలని ఆదేశించిందంటే దాని ప్రత్యేకత గురించి ఇంకేం చెప్తాం చెప్పండి. 1993లో జపాన్ వాళ్ళు మన భారతీయులతో కలిసి వాల్మీకి రామాయణం ఆధారంగా రామాయణ్ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ పేరుతో ఓ యానిమేటెడ్ మూవీ చేశారు. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ స్క్రీనింగ్ చేసిన ఈ సినిమాని చాలా ఏళ్ల తర్వాత హిందీ, తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేశారు. రామాయణాన్ని దృశ్యకావ్యంలా తీస్తే ఎవ్వరూ కాదనరు కానీ గ్లిమ్స్తోనే నెగిటివిటీ రావడం, పైగా ఆదిపురుష్తో కంపేర్ చేయడంతో ఆలోచనలో పడ్డారు ఆడియన్స్. బాలీవుడ్ రామాయణ్ సీరియల్లో సీతగా అలరించిన దీపికా చిక్లియా ఇంతకు ముందు నెగిటివ్గా మాట్లాడిన గ్లిమ్స్ చూసి పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. మరో సీనియర్ నటుడు సునీల్ లహరి ఎమోషన్స్ పండనప్పుడు 4,000 కోట్లు పెట్టి తీసిన సినిమా ఆడదు అంటూ సింపుల్గా తేల్చేశారు. రామాయణ గ్లిమ్స్లో ఎమోషన్స్ సరిగ్గా పండలేదు. రణబీర్లో ఆ సున్నితత్వం, అమాయకత్వం కనిపించడం లేదు. ఆయన కాస్త కఠినంగా కనిపిస్తున్నారు. రాముడి కంటే భరతుడు, లక్ష్మణుడి పాత్రలకు రణబీర్ చక్కగా సరిపోతాడు అంటూ తన అభిప్రాయం చెప్పారు. గ్లిమ్స్లో విజువల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి, అందులో నో డౌట్. మరి ట్రోల్స్, సీనియర్ యాక్టర్ల కమెంట్స్ మాటేమిటి? ఇప్పటికైతే ఇవి అర్థం కాని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. రామాయణాన్ని ఆదిపురుష్ లాంటి కళాఖండంతో పోల్చడమే ఎబ్బెట్టుగా ఉంది. ఇందులో సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ హాలీవుడ్ లెజెండరీ మ్యూజిషియన్ హ్యాన్స్ జిమ్మర్తో కలిసి మ్యూజిక్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్మాత నమిత్ మల్హోత్రాస్ రామాయణ అని టైటిల్ వేసుకోవడం గురించి కూడా విమర్శలు వస్తున్నాయి. జనరల్గా డైరెక్టర్ పేరు వేయాలి. నితేష్ తివారీ 7 ఏళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానని చెప్పారు. అలాంటి దర్శకుడిని కాదని 4,000 కోట్లు పెడుతున్నారు కాబట్టి తన పేరు వేసుకున్నారేమో, మరి ఆయనకే తెలియాలి అనే కమెంట్స్ వస్తున్నాయి. సునీల్ లహరి చేసిన కమెంట్స్ నిజమే. మరి చరిత్ర చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. విజువల్ వండర్ అంటూ విఎఫ్ఎక్స్ మీదే డిపెండ్ అవడం కాదు, ఎమోషనల్గా ప్రెజెంట్ చేయాలి. ఆ భావోద్వేగాలకు ప్రేక్షకులు కనెక్ట్ అయితే సినిమాను తీసుకెళ్లి ఎవరెస్ట్ నిమ్మించిన ఎత్తులో కూర్చోబెడతారు. ఇప్పటి నుండే ఈ విమర్శలను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ చాలా కేర్ తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.